హలో గాయ్స్, అందరికీ నమస్తే. ఇప్పుడే దేవర థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చూడండి. ట్రైలర్ నాకు నచ్చిందా లేదా, ఎలా ఉందనేది ఇప్పుడు చెప్తాను. ట్రైలర్ స్టార్ట్ అవడమే ఒక డైలాగ్ తోటి స్టార్ట్ అవుతుంది. ఆ డైలాగ్ ఏంటంటే, నిన్న రాత్రి పీడకల వచ్చి ఉండదు జోగుల, సముద్రం నిజంగానే ఎర్ర సముద్రం అయినట్టు, అది నా చేతుల మీదనే జరిగినట్టు అనే డైలాగ్ ఉంది. అది బాగుంది. ఇంకా ఫస్ట్ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు ఈ సినిమా గురించి చాలామంది కామెంట్స్ చేశారు. అదేంటంటే విఎఫ్ఎక్స్ చాలా బాగాలేదని. కాకపోతే ఈ ట్రైలర్లో అవి రెక్టిఫై చేశారు. అది తెలుస్తుంది, క్లీన్గా ఉంది, క్లియర్ కట్గా ఉంది. ఆ విజువల్ ఎఫెక్ట్స్ చూస్తుంటేనే మళ్ళీ చూడాలనిపిస్తుంది. చాలా బాగున్నాయి విజువల్ ఎఫెక్ట్స్. అయితే మెయిన్గా దాని మీద ఫోకస్ చేశారు ఈ ట్రైలర్ మొత్తంలో. డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి ఫస్ట్ ట్రైలర్ కంటే. ఫస్ట్ ట్రైలర్లో అంటే నేను కూడా కంప్లైంట్ చేసిన ఎన్టీఆర్ అన్న డైలాగ్ డిక్షన్ బాగాలేదని. కాకపోతే ఈ ట్రైలర్ అది కూడా రెక్టిఫై చేశారు. నేను చెప్పిన ట్రైలర్కి సినిమాకి డిఫరెన్స్ అనేది ఉంటుందని సో తెలుస్తుంది ఇప్పుడు. ఇది సినిమా కట్టులోని ట్రైలర్ కాబట్టి. ఇంకా జాన్వీ కపూర్ డబ్బింగ్ కూడా మార్చిర్రు, తెలుస్తుంది అది. ఎందుకంటే ఫస్ట్ ట్రైలర్లో అనసూయ చెప్పింది ఆమె డబ్బింగ్ కాబట్టి చాలా కంప్లీట్స్ వచ్చినాయి. అనసూయ డబ్బింగ్ ఆమెకి సెట్ కాలేదని. సో ఈ ట్రైలర్లో అది మార్చేశారు కంప్లీట్గా. ట్రైలర్లో ఏం ఫోకస్ చేశారంటే మెయిన్గా యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగున్నాయి, చాలా కొత్తగా అనిపిస్తున్నాయి. ఫైట్స్ అవి ఎన్టీఆర్ అన్న చేసిన స్టన్స్ కానీ. అందరూ ఏం చెప్పారంటే ఫస్ట్ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు ఆ షార్క్ గురించి ఎక్కువ డిస్కషన్ జరిగింది. ఆ షార్క్ గురించి, ఆ షార్క్ ఏం షార్క్ అసలు అది ఏం చూపించారో సరిగా, విఎఫ్ఎక్స్ చేసింది ఎవరు అసలు వాళ్ళకి తెలియదేమో వరకు అని అన్నట్టు చాలా మాట్లాడారు. కాకపోతే ఇప్పుడు ఈ ట్రైలర్లో అది చాలా క్లియర్గా తెలుస్తుంది ఆ విఎఫ్ఎక్స్ అనేది. ఆ షార్క్ అనేది చాలా మంచిగా కనిపిస్తుంది. ఇంకా ఎట్లా అంటే విఎఫ్ఎక్స్ లెక్క కాకుండా ఒరిజినల్గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇంకా ట్రైలర్లో బీజిఎం కూడా బాగానే ఉంది. అంటే ఎక్కువ మాస్గా అయితే లేదు, నార్మల్గా సూతింగ్ ఉంది. ఇంకా ట్విట్టర్లో తిరిగే బీజిఎం ఉంది కదా దేవర ఫేర్ ఆఫ్ సాంగ్, ఆ బీజిఎం సినిమాలో వాడితే తీసుకుంటే మంచిగా ఉంటుంది. ఎందుకంటే అది ఏదైనా ఎలివేషన్ సీన్కి యూజ్ చేస్తే సూపర్గా ఎలివేట్ చేస్తుంది ఆ బీజిఎం, అలా ఉంది. ఇది నా నుంచి ఒక రిక్వెస్ట్, ఆ ట్విట్టర్లో తిరిగే ఆ ఫీర్ బీజిఎం యూజ్ చేసుకోండి. లాస్ట్ షాట్ల గురించి మాట్లాడుకోవాలంటే ఎన్టీఆర్ అన్న డ్యాన్స్, ఆ ఫైట్ మిక్స్డ్గా ఉంటుంది. నాకు తెలిసి ఆయుధ పూజ సాంగ్ ఉంటుంది. అది ఆ రెండు మిక్స్ చేసి ఫైటింగ్ ప్లస్ ఆ డ్యాన్స్ తోటి బాగుంది. అన్న ఎన్టీఆర్ అన్న గ్రేస్ కానీ, ఆ ఫైట్స్ కానీ, ఆ కత్తితోటి పొడిచే సీన్ కానీ, స్మైల్ కానీ అది నాకు చాలా నచ్చింది. చాలా ఫీడ్బ్యాక్ తీసుకున్నట్టుంది ఫస్ట్ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు. అందుకే దాంట్లో ఏవేవి మిస్టేక్స్ ఉన్నాయో అన్నీ దీంట్లో రెక్టిఫై చేశారు. తెలుస్తుంది క్లియర్గానే, ప్రతిదీని కవర్ చేశారు.